హాయ్ వియర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజు టాక్స్. హాయ్ అండి, నేను పెట్టే వీడియోస్ చిన్నపిల్లలు కూడా విని గుర్తుంచుకునేలా సరళంగా క్లుప్తంగా ఉంటాయి. నేను ఎంతసేపు పెట్టానా కాదు, నేను చెప్పేది మీకు మంచిగా అర్థం అవ్వాలి, గుర్తుండాలి అని. సో అదర్ కేటగిరీస్ లానే డివోషన్ని కూడా ఇష్టపడేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ టు మీ. అంటే చూడడమే కాదండి, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిండే. భగవంతుడి ప్రతి అవతారంలోనూ ఆయుధాలు, వాహనాలకి ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. అలాగే వినాయకుడికి కూడా మూషికం ఒక ప్రత్యేకమైన వాహనం. మూషికం వినాయకుడికి వాహనంగా ఎలా మారింది అంటే, పూర్వం కశ్యప మహర్షి శిష్యుడైనటువంటి కబంధకుడు అనే శక్తివంతమైన గంధర్వుడు ఉండేవాడు. అతను అహంకారంతో తన శక్తికి మించినట్లు ప్రవర్తించేవాడు. దేవతలందరూ తన ప్రవర్తనను చూసి భయపడేవాళ్ళు, తనని శిక్షించాలి అని భావించేవాళ్ళు. ఒకరోజు కబంధకుడు ఒక శాపం వలన ఒక పెద్ద మూషికంలా మారిపోయాడు. అతను అన్నింటినీ ధ్వంసం చేయడం ప్రారంభించాడు. ఎవరు తనని అడ్డుకోలేకపోయారు. తన ధ్వంసకాండ విపరీతమైపోయింది. ఆ సమయంలో దేవతలు, మునులు కలిసి వినాయకుడి దగ్గరికి వెళ్ళి శరణు కోరారు. వినాయకుడు సరే అని మూషికం యొక్క ఆగమనాన్ని గమనించి, ఆ మూషికం ఒక యజ్ఞంలో భాగంగా వినాయకుడిని ఆహ్వానించినప్పుడు ఆ యజ్ఞంను ధ్వంసం చేయడానికి మూషికం అక్కడికి వచ్చింది. అప్పుడు వినాయకుడు ఆ మూషికంను తన పాశంతో బంధించాడు. మూషికం ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేదు. చివరకు వినాయకుడు తన మహారూపం దాల్చి మూషికంపై అధికారం చూపాడు. అప్పుడు ఆ మూషికం భయంతో, మహాప్రభు నన్ను క్షమించు, నా అహంకారంకి తగిన శిక్ష నాకు పడింది, మీ సేవలో నన్ను ఉండనివ్వండి అని శరణు కోరి ప్రార్థించింది. వినాయకుడు శాంతించి మూషికంపై తన దయను చూపించి నియబద్ధకంగా మూషికంను వాహనంగా మార్చుకున్నాడు. అప్పటి నుంచి మూషికం వినాయకుడి సేవలో ఉంటూ వినాయకుడికి వాహనంగా మారింది. జై గణేష్. ఏంటి, మీరు గణేష్ ఫ్యాన్సేనా? అయితే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి.